హలో బ్యాచలర్స్, వెల్కమ్ బ్యాక్ ది బ్యాచెస్ కిచెన్ ల్యాబ్. ఈసారి మన కిచెన్లో చేసేది నాటుకోడి పులుసు. సో మోస్ట్ ఫేవరబుల్ హార్డెస్ట్ చికెన్ ఇది. సో దీన్ని మన స్టైల్లో కుక్ చేద్దాం రండి. నాటుకోడి కర్రీ అంటే రెడీమేడ్ మసాలాతో జరిగేది కాదు. సో దానికోసం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా మసాలా ప్రిపేర్ చేయడానికి ఐటమ్స్ తీసుకుందాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, కొన్ని యాలకులు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి, 10-12 మిరియాలు వేసి అలానే ఒక 100 గ్రాములు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. సో గసగసాలు మంచి ఫ్లేవర్ తెచ్చేది ఈ మసాలాకి. సో నాటుకోడి మసాలా అంటే మామూలుగా మసాలాకి కావాల్సింది గసగసాలు. సో గసగసాలు వేసుకుని నీట్గా వేయించండి. సో వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్క పెట్టుకొని చల్లారిన తర్వాత వాటిని మిక్సీ చేసి పౌడర్ చేయండి. సో మనకైతే ఇప్పుడు మెయిన్ స్టార్ట్ అయింది. సో స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేందుకు వేయించండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మళ్ళీ వేయించుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా అందులో కొంచెం పసుపు వేసుకొని వేయించుకోండి. సో మనకి పసుపు చాలా యాంటీబయాటిక్ కాబట్టి ఉల్లిపాయలకి బాగా ఫ్లేవర్ వస్తుంది. సో కర్రీలో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలు వేగేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయలు మాడిపోయి అడిగంటేస్తాయి. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పౌడర్ ఏదో కొద్దిగా వేసుకొని మసాలా పౌడర్ మళ్ళీ కలుపుకోండి. మసాలాని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టమాటాను కట్ చేసి ముక్కలు వేసుకోండి. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేనైతే. సో మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. తర్వాత టమాటాలు వేసి నీట్గా కలుపుకోండి. సో టమాటా ముక్క మెత్తకేంత వరకు. ఇప్పుడు టమాటా చూసుకుని టమాటా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని కుక్కర్లో వేసుకుందాం. సో కుక్కర్లో మొత్తం అయితే 1.5 kg వచ్చింది నాకు నాటుకోడి అయితే. దీన్ని ఇక్కడైతే హార్డ్ చికెన్ అంటారు. యూకేలో ఉన్నప్పుడు వెళ్ళి నాటుకోడి అంటే వాడికి అర్థం కాదు. సో అక్కడ హార్డ్ చికెన్ ఉంటుంది. హార్డ్ చికెన్ అని చెప్తే వాడు కోడి ఇస్తాడు. సో మనకి ఎంత చికెన్ కావాలో, ఎంత హార్డ్ చికెన్ కావాలో చూసుకొని 2 birds 3 birds చెప్పుకుంటే దాని బేసే కోడి అయితే కట్ చేసి ఇస్తాడు నీట్గా. సో మనైతే కొట్టించుకొచ్చిన ముక్కలు ఇవి. సో వానికి ఇంకోటి ఏంటంటే ఏ షాప్కి వెళ్ళినా నాటుకోడి కాల్చితేనే బాగుంటుంది స్కిన్తో. సో వానికి స్కిన్ కాల్చాలని చెప్పి పట్లకి చెప్తే కానీ వాళ్ళు కాల్చాడు, లేదంటే ఉన్న కోడిలాని ఇచ్చేస్తాడు, ఇంటికి వెళ్ళి కాల్చుకొని అంటాడు. సో అందువల్ల సార్ నాటుకోడి కొనుక్కునే ముందు అవసరం వాడిని అడగండి హార్డ్ చికెన్ని కాల్చిస్తారా అని చెప్పి. కాల్చిస్తుంటే కాల్చి తీసుకోండి, బాగుంటుంది. మనకి కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకుని నీరు కలిపి పెట్టుకున్నాము. సో నీరు కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. సో 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి చికెన్ అనేది హార్డ్ నుంచి స్మూత్గా అవుతుంది. సో నాటుకోడి ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి, బట్ బాగా ఉడుకుతుంది. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మనం ఏదైతే ముందు ధనియాలు, లవంగాలు, ఇలాచి ఆకులు అన్నీ కలిపి మనం అయితే మసాలా చేసుకున్నామో, సో ఆ మసాలా పౌడర్ మొత్తం వేసేయాలి కుక్కర్లో. సో పౌడర్ అంతా వేసి మసాలా పౌడరు చికెన్కి మొత్తం అంటుకునే లెక్క మొత్తం మిక్స్ చేయండి, బాగా కలపాలి. సో ప్రతి ముక్కకి మసాలా బాగా అంటుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మొత్తం ఆడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుని దాన్ని బాగా కలుపుకోండి. దాంట్లోకి 2 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకనివ్వండి మూత పెట్టి మరో 10 నిమిషాలు. ఉడికిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. నాటుకోడి కర్రీ అంటే మన నాటు ఫేవరే కాదు, నాటుకోడితో బగారా రైస్ బాగుంటుంది, రాగి సంగటి బాగుంటుంది. అలానే ఏమైనా రుంప దగ్గర ఏమైనా సరే నాటుకోడితో తిన్నప్పుడు మాత్రం ఆ స్పైసీ దెబ్బకి ఉన్న కోల్డ్ మొత్తం వెళ్ళిపోతుంది ఎవరికైనా సరే. ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో అయితే చాలా సాలిడ్గా వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి మీకు మూత తీగని వచ్చే అరోమా ఉంటుంది చూడండి, ఘాటు అలా వెళ్తాను. అసలు ఫ్లేవర్ నోళ్ళకి లాలాజాలు గారుతూ ఉంటాయి. ఒక్కసారి ముక్క ఉడికిన ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని పక్క దింపి బగారా కలిపి తింటే ఉంటుంది మామా స్వర్గమే. ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Until see you on next video. See you all. Bye. Please like, share and subscribe.